హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి ఎల్ఐసి నుంచి ఒక స్కాలర్షిప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 2023 అంటే లాస్ట్ మన 2023 ఇప్పుడు ఇచ్చారు మరి. సో 10th అయిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇవి ఎల్ఐసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదండి, ఇక్కడ మనం క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్స్ 2023 ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అడ్వర్టైజ్మెంటు, ఇన్స్ట్రక్షన్స్, అప్లై ఆన్లైన్ ఉంది కదండి. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్ చూద్దాం. గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అనేది ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏమని ఇచ్చారు సరే, ఫర్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫర్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్ అంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ దీంట్లో 2 స్కాలర్షిప్లు ఉన్నాయండి. జనరల్ స్కాలర్షిప్, అదేవిధంగా స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్. అంటే ఈ గర్ల్ చైల్డ్ అనేవి ఓన్లీ 10 ఉంటాయి స్కాలర్షిప్స్. ఇక మిగతా ఇక్కడ చూసినట్టు జనరల్ స్కాలర్షిప్లో మొత్తం మనకి ఇక్కడ కూడా కొన్ని స్కాలర్షిప్ తీయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్ స్కాలర్షిప్ అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీ చేసే వాళ్ళకు జనరల్ స్కాలర్షిప్ వర్తిస్తుంది. ఇక మిగతా వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ చైల్డ్ అంటేనేమో ఇది 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి వర్తిస్తుంది. చూసారు, అది మనకి ఇది ఇంటర్మీడియట్కి ఇస్తారు. ఇక్కడ మీరు చూసిన జనరల్ స్కాలర్షిప్ ఉంది. ఇక్కడ జనరల్ స్కాలర్షిప్లో ఏమంటున్నారంటే మనకు 40,000 ఇస్తారు. ఇది మెడికల్ చదివే వాళ్ళకు, మెడిసిన్ చదివే వాళ్ళకి. అదే మరి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకైతేనేమో 30,000 ఇస్తారు ప్రయాణము సంవత్సరానికి. ఇక కామన్ డిగ్రీ చదివే వాళ్ళకైతేనేమో సంవత్సరానికి 20,000 ఇస్తారండి. ఈ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ వాళ్ళకైతేనేమో సంవత్సరానికి 15,000 ఇస్తారు. ఇది ఇంటర్మీడియట్ చదవడానికి ఇస్తారండి. ఇంటర్మీడియట్ కానీ ఐటీ చదివే వాళ్ళకి ఇస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు మీరు చూడొచ్చు ఇవి. ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs కంటే తక్కువగా ఉండాలని చెప్పి జరిగింది. చూసుకోండి అది. చూసారా? అయితే ఎక్కడైతే మరి విడో లేకపోతే సింగిల్ మదర్ లేకపోతే అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 4 lakhs కంటే తక్కువ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు. ఇది పూర్తి నోటిఫికేషను, మీరు చదవచ్చు. ఇంటర్మీడియట్ వొకేషన్ చదివినా కూడా ఇస్తారండి. లాస్ట్ డేట్ వచ్చేసి 14/1/2024. మనకి ఇంకా 10 days టైం అయితే ఉంది. ఆన్లైన్ కార్డు మీరు చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ టైం అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఖచ్చితంగా మరి మీకు స్కాలర్షిప్ స్కీమ్ చేయాలంటే ఖచ్చితంగా 10thలో 65 మార్క్స్ వచ్చి ఉండాలి. చూసారు, ఇది స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఉంది కదండి, అది ఖచ్చితంగా 10thలో 65 మార్క్స్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అప్లై చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ స్కాలర్షిప్ ఇంత చెప్పాను కదండి. మెడిసిన్ చదివే వాళ్ళకి 40,000 ఇస్తారు. తర్వాత ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి 30,000 ఇస్తారు. కామన్ డిగ్రీ బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా ఏం చదివినా కూడా 20,000 ఇస్తారు. ఇక స్పెషల్ స్కాలర్షిప్ గర్ల్ చైల్డ్ అంటే 10th కంప్లీట్ అయిన వాళ్ళకి, ఇంటర్ చదివే వాళ్ళకి, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, వొకేషనల్ కానీ, ఐటీఐ కానీ ఏం చదివినా కూడా 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లిక్ హియర్ టు అప్లై అని అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ టైం అని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన స్కాలర్షిప్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్, ఫస్ట్ నేము 10th ప్రకారము, సర్నేము, ఫాదర్స్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, తర్వాత అడ్రస్సు, పిన్ కోడ్, ల్యాండ్లైన్ మొబైల్ నెంబర్ డీటెయిల్స్, మన కేటగిరీ ఏదైనా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ
తర్వాత ఎడ్యుకేషనల్ స్ట్రీమ్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ చూసుకోండి. తర్వాత అప్లయింగ్ ఫర్ స్కాలర్షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 10th ఇంటరా సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ స్ట్రీమ్ పర్పస్ పర్స్యూ ఇక్కడ ఇచ్చారు కదా, ఏం చదువుతుందో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వొకేషనలా, డిప్లొమానా, లేకపోతే ఇంజనీరింగా, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది చూసుకోవాలి. కోర్స్ నేము సెలెక్ట్ చేసుకోవాలి. 1 యాన్యువల్ ఇన్కము ఎంత ఉందో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 10th డీటెయిల్స్ చూసారు ఇక్కడ, 10th డీటెయిల్స్. ఆ తర్వాత మార్క్స్, ఇంతకుముందు ఉన్న ఫ్యామిలీలో ఈ స్కాలర్షిప్ తీసుకుంటున్నారా లేదా అనేది, ఇంకేదైనా వేరే స్కాలర్షిప్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి నెంబరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, అకౌంట్ నెంబరు, లాస్ట్ ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి సబ్మిట్ అంటే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత 40 days తర్వాత మీకే వాళ్ళు మెయిల్ పంపిస్తారు సెలెక్ట్ అయితే కనుక. అప్పుడు వెరిఫికేషన్ తర్వాత మీకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.